ఐపీఎల్ 2025లో భాగంగా ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్లో ఆర్సీబీ 7 వికెట్స్తో ఒక ఎక్సలెంట్ విక్టరీ అందుకుంది. అటు బ్యాటింగ్లోనూ బౌలింగ్లోనూ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి ఈ సీజన్ ఐపీఎల్లో ఫస్ట్ విక్టరీ రిజిస్టర్ చేసుకున్నారు. ఇక ముందుగా టాస్ గెలిచిన ఆర్సీబీ టీం అయితే బౌలింగ్ ఎంచుకుంది. బౌలింగ్లో ఫస్ట్ 3 ఓవర్స్లో మంచి స్టార్ట్ వచ్చినప్పటికీ కానీ పవర్ ప్లే అయిపోయడానికి మాత్రం 60 రన్స్ కొట్టి కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయారు. అటు కెప్టెన్ రహానే మాత్రం ఒక ఎక్సలెంట్ ఇన్నింగ్స్ ఆడాడు. మరోవైపు సునీల్ నారాయణ్ ఫస్ట్లో స్ట్రగుల్ అయినప్పటికీ తను కూడా నిమ్మలంగా పికప్ అయ్యి తను కూడా ఒక ఎక్సలెంట్ ఇన్నింగ్స్ ఆడాడు. కేకేఆర్ ఎర్లీ వికెట్ కోల్పోయినప్పటికీ వీరిద్దరు ఒక మంచి పార్ట్నర్షిప్ యాడ్ చేయడంతో ఒక మంచి టార్గెట్ వస్తుంది అనుకున్నాం. కానీ సడన్ గా ఆర్సీబీ బౌలర్ మంచి కంబ్యాక్ ఇచ్చారు. సెటిల్ అయిన బ్యాట్స్మెన్ రహానే అండ్ నారాయణ్ ఇద్దరు వికెట్లు కూడా వెంటనే తీశారు. ఇక నెక్స్ట్ బ్యాటింగ్ వచ్చిన వెంకటేష్ అయ్యర్, ఆండ్రే రసూల్, రింకు సింగ్ ముగ్గురు కూడా వెంటనే అవుట్ అయ్యి పైలోకి తిరిగి వెళ్లారు. ఇక నెంబర్ 5లో బ్యాటింగ్ వచ్చిన అంకురిష్ రఘువంశీ మాత్రం ఒక్కడే లాస్ట్ దాకా ఉండి అంత పెద్ద ఇంపాక్ట్ చూడినప్పటికీ ఒక డీసెంట్ ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో 20 ఓవర్స్ అయిపోవడానికి కేకేఆర్ 174 రన్స్ మాత్రమే బోర్డు మీద పెట్టగలిగారు. ఇక ఆర్సీబీ బౌలింగ్ విషయానికి వస్తే కృణాల్ పాండే మాత్రం ఒక ఎక్సలెంట్ స్పెల్ వేసి 3 వికెట్స్ తీసుకున్నాడు. ఇక కృణాల్ పాండేతో పాటు జాస్ హెజిల్వుడ్ కూడా పవర్ ప్లేలో ఒక ఎక్సలెంట్ స్పెల్ వేసి 4 ఓవర్స్లో 22 రన్స్ మాత్రం ఇచ్చి 2 ఇంపార్టెంట్ వికెట్స్ తీసుకున్నాడు. ఇక మిగతా బౌలర్స్ అయిన యష్ దయాల్, రసిక్ సలాం అండ్ సుయాష్ శర్మ తలా ఒక వికెట్ తీసుకున్నారు. ఇక 175 రన్స్ టార్గెట్ దిగిన ఆర్సీబీ ఓపెనర్స్ ఫిల్ సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీ మధ్య ఒక ఎక్సలెంట్ పార్ట్నర్షిప్ వచ్చింది. ఇద్దరు బ్యాట్స్మెన్ కూడా పవర్ ప్లేలో అటాకింగ్ చేస్తూ బ్యాటింగ్ ఆడారు. మెయిన్లీ ఫిల్ సాల్ట్ మాత్రం పవర్ ప్లేలో ఎలాంటి ఇంటెంట్ కావాలో అలాంటి ఇంటెంట్తోనే బ్యాటింగ్ చేశాడు. మరోవైపు విరాట్ కోహ్లీ కూడా రెగ్యులర్గా బౌండరీ స్కోర్ చేస్తూనే ఉన్నాడు. ఇక వీళ్ళిద్దరి మధ్యలో ఒక ఎక్సలెంట్ పార్ట్నర్షిప్ వచ్చింది. వీళ్ళిద్దరు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 10 ఓవర్స్లోనే మ్యాచ్ అయిపోతుంది అనుకున్నాం. ఇక ఫిల్ సాల్ట్ అయితే వరుణ్ చక్రవర్తి వేసిన ఒక ఓవర్లో అయితే ఏకంగా 21 రన్స్ స్కోర్ చేశాడు. ఒక్క బౌలర్ కూడా రెస్పెక్ట్ ఇవ్వకుండా కేకేఆర్ బౌలర్స్ అందరినీ కూడా అటాకింగ్ చేస్తూ బ్యాటింగ్ ఆడాడు. ఇక 175 రన్స్ టార్గెట్ చేస్తున్నప్పుడు ఒక టీంకి ఎలాంటి స్టార్ట్ అయితే కావాలో అలాంటి స్టార్ట్నే ఒక ఎక్సలెంట్ ఇన్నింగ్స్ ఆడి ఫిల్ సాల్ట్ అందించాడు. ఇక తన మొత్తం ఇన్నింగ్స్లో 9 4s అండ్ 2 6s ఉన్నాయి. 31 బాల్స్లో 56 రన్స్ కొట్టి వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. ఇక నెక్స్ట్ బ్యాటింగ్ వచ్చిన దేవదత్ పడికల్ అయితే 10 బాల్స్ 10 రన్స్ కొట్టి అంత ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. ఇక మరోవైపు విరాట్ కోహ్లీ మాత్రం రెగ్యులర్గా బౌండరీ స్కోర్ చేస్తూనే ఉన్నాడు. ఇక నెక్స్ట్ బ్యాటింగ్ వచ్చిన రజత్ పటిదార్ అండ్ విరాట్ కోహ్లీ మధ్యలో ఒక మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. ఇక విరాట్ కోహ్లీ అండ్ కెప్టెన్ రజత్ పటిదార్ మధ్యలో ఒక మంచి పార్ట్నర్షిప్ రావడంతో ఇక ఆల్మోస్ట్ మ్యాచ్ అక్కడనే అయిపోయింది. ఇక రజత్ పటిదార్ అయితే 16 బాల్స్లో 34 రన్స్ కొట్టి 212 స్ట్రైక్ రేట్తో ఆడాడు. ఇక రజత్ పటిదార్ అవుట్ కాగానే లియామ్ లివింగ్స్టన్ అండ్ విరాట్ కోహ్లీ ఇద్దరు కలిసి మ్యాచ్ ఫినిష్ చేశారు. దాంతో ఈ మ్యాచ్లో అయితే ఆర్సీబీ 7 వికెట్స్తో గెలిచింది. ఇక కేకేఆర్ బౌలర్స్ గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఎందుకంటే ఇన్నింగ్స్ మొత్తంలో కేవలం 3 వికెట్లు మాత్రమే తీశారు. ఇక వరుణ్ చక్రవర్తి ఒక వికెట్ తీసినప్పటికీ 4 ఓవర్స్లో 43 రన్స్ ఇచ్చారు. మరోవైపు సునీల్ నారాయణ్ మాత్రం 4 ఓవర్స్లో 27 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. ఇక కేకేఆర్ టీం అయితే ఫస్ట్ 10 ఓవర్స్లో మంచి పార్ట్నర్షిప్ రాగానే మనం ఒక 200 టార్గెట్ ఇస్తారనుకున్నాం. కానీ వాళ్ళ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ వెంటనే ఫెయిల్ కావడంతో 174 రన్స్ మాత్రమే చేయగలిగారు. ఇక బౌలింగ్లో అయితే పూర్తిగా ఫ్లాప్ అయ్యారు. కేవలం 3 అటు బ్యాటింగ్లోను బౌలింగ్లోను రెండిట్లోనూ ఫెయిల్ అయిపోయారు. చూడాలి నెక్స్ట్ మ్యాచ్లో అయినా కేకేఆర్ టీం ఎలాంటి ప్లాన్స్ వస్తారు. థ్యాంక్ యూ. వీడియోస్ లైక్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.